కొంతమందికి పాలు, పెరుగు 2 నచ్చవు. అంటే యాక్చువల్‌గా నేను పాలు ఎక్కువ చెప్పను. పెరుగు అసలు నచ్చదు. అలా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న, పెరుగు నచ్చని వాళ్ళకి ఒక అమృతం. అంటే పెరుగు తినే వాళ్ళకి కూడా ఇది అమృతం. నిజంగా చాలా మంచిదిది. సో, కొబ్బరి పాలతో పెరుగు ఎలా చేసుకోవాలో హియర్ ఇట్ ఈజ్. పచ్చి కొబ్బరి ఒక బౌల్ నిండా తీసుకోండి. ఆ బ్యాక్ సైడ్ ఉండే ఆ బ్లాక్ కలర్ ఉండే దాన్ని పీల్ చేసేసేయండి. దాన్ని కొబ్బరిని సన్నగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి, కొంచెం వాటర్ వేసేసి బాగా బ్లెండ్ చేయండి. ఫస్ట్ పేస్ట్ అయ్యాక ఎక్కువ వాటర్ ఏసి బాగా బ్లెండ్ చేసి, ఒక క్లాత్‌తో వడగట్టండి. మళ్ళీ ఆ వడగట్టిన పిప్పిని మళ్ళీ మిక్సీ జార్‌లో వేసి, మళ్ళీ వాటర్ ఏసి బ్లెండ్ చేసి వడగట్టండి. ఇలా 3 టైమ్స్ చేయాలి. ఆ వచ్చిన మిల్క్‌ని సిమ్‌లో, పాయింట్ టు బి నోటెడ్, సిమ్‌లోనే కొంచెం గోరువెచ్చని కన్నా కొంచెం ఒక 3, 4 మినిట్స్ వేడి చేయండి. తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో కట్ చేయండి. కట్ చేసి పచ్చిమిర్చి 2, 3 పచ్చిమిర్చి తొడాలు గూడా వేసేసి క్లోజ్ చేసేయండి నైట్ టైం. ఎంటైర్ నైట్ దాన్ని అలానే నిల్వ ఉంచండి. అంటే పెరుగులాగా అవుతుంది అలా నిల్వ ఉంచటం వల్ల. ఎర్లీ మార్నింగ్ దాన్ని కోకోనట్ కర్డ్, ఇట్ ఈస్ వెరీ హెల్తీ. థైరాయిడ్ పేషెంట్స్‌కి అయితే చాలా మంచిది. కోకోనట్ మిల్క్ కూడా థైరాయిడ్ పేషెంట్స్‌కి చాలా మంచిది. సో, coconut curd. It is very, very healthy. Try this coconut curd.